గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాదే గ్రీన్లాండ్ అమెరికాలో భాగమవుతుందని అనే దానికి సంకేతంగా ఓ ఏఐ ఫోటోను సామాజిక మాధ్యమంలో ట్రంప్ పోస్టు చేశారు. అందులో గ్రీన్లాండ్పై ట్రంప్ అమెరికా జెండా పాతుతున్నట్లు ఉంది. మరోవైపు గ్రీన్లాండ్ భద్రతకు కట్టుబడి ఉన్నామని ఐరోపా కమిషన్ స్పష్టం చేసింది. సరికొత్త స్వతంత్ర ఐరోపాను నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అటు గ్రీన్లాండ్ విషయంలో జోక్యం చేసుకోబోమని రష్యా స్పష్టం చేసింది. గ్రీన్లాండ్పై తాను అమెరికా జెండా పాతినట్లు ఉన్న ఓ ఏఐ ఫోటోను సామాజిక మాధ్యమంలో డొనాల్డ్ ట్రంప్ షేర్ చేశారు. 2026లోనే అమెరికాలో గ్రీన్లాండ్ భాగమవుతుందని అందులో పేర్కొన్నారు. అంతేకాదు కెనడా, వెనుజువెలా, గ్రీన్లాండ్ భాగంగా ఉన్న యుఎస్ మ్యాప్ ను ట్రంప్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ చిత్రంలో ట్రంప్ తో పాటు ఐరోపా దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఉన్నారు. గ్రీన్లాండ్ విషయంలో ఐరోపా దేశాలతో విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ పోస్టు చేశారు. మరోవైపు గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కారణం చెప్పారు. చాగోస్ దీవులను తెలివి తక్కువగా మారిషస్ దేశానికి బ్రిటన్ అప్పగిస్తున్నట్లుగా గ్రీన్లాండ్ విషయంలో తాము చేయలేమని స్పష్టం చేశారు. చాగోస్ దీవుల్లో అమెరికా సైనిక స్థావరం ఉన్న డియేగో గార్సియా ఉన్నట్లు గుర్తు చేశారు. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్. ఇవి ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉండేవి. ఈ ద్వీప సమూహాన్ని మారిషస్ కు తిరిగి అప్పగించి ఆ దీవుల్లో అతిపెద్దదైన డియేగో గార్సియాను లీజుకు తీసుకోవడానికి బ్రిటన్ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆ ఒప్పందానికి గతంలో మద్దతిచ్చిన ట్రంప్ ఇప్పుడు విరుద్ధ ప్రకటన చేస్తున్నారు. బ్రిటన్ చర్యను రష్యా, చైనా గమనిస్తున్నాయన్నారు. అవి బలాన్ని మాత్రమే చూస్తాయని, అందుకే తన నేతృత్వంలో అమెరికాకు ఎన్నడూ లేని గౌరవం లభిస్తోందన్నారు. అందుకే గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్, ఐరోపా దేశాలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ట్రంప్ వైఖరి పట్ల ఐరోపా అసహనంగా ఉంది. గ్రీన్లాండ్ పరిస్థితిని ప్రస్తావించిన ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లెయన్ ఆర్కిటిక్ భద్రతకు ఐరోపా కట్టుబడి ఉందంటూ అమెరికాకు తేల్చి చెప్పారు. ఆర్కిటిక్ భద్రత అంశంలో ఈయూ రక్షణ వ్యయాలను పెంచాలని సూచించారు. దావోసులో ప్రపంచ ఆర్థిక సదస్సులో ఉర్సులా ప్రసంగించారు. గ్రీన్లాండ్ పై అమెరికా నియంత్రణను వ్యతిరేకించిన 8 ఐరోపా దేశాలపై ట్రంప్ సుంకాలు విధించడం పెద్ద తప్పని అన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న భారీ మార్పులు ఒక సరికొత్త స్వతంత్ర ఐరోపాను నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నట్లు ఆమె అన్నారు. ట్రంప్ సుంకాల బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు బ్రిటన్ తెలిపింది. గ్రీన్లాండ్ భవిష్యత్తు డెన్మార్క్ దే అని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ముఖ్య కార్యదర్శి డారెన్ జోన్స్ అన్నారు. చర్చల ద్వారా అమెరికా ప్రభుత్వాన్ని సరైన దారికి తేగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు. ట్రంప్ సుంకాలు అమల్లోకి వస్తే తాము ప్రతీకార సుంకాలు విధించడాన్ని తోసిపుచ్చలేమని నెదర్లాండ్స్ స్పష్టం చేసింది. మిత్ర దేశాలతో ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలికింది. గ్రీన్లాండ్ అంశంపై రష్యా స్పందించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ కు రష్యాకు సంబంధం లేదని అమెరికాకు తెలుసని ప్రపంచ ఆర్థిక సదస్సులో పేర్కొన్నారు. గ్రీన్లాండ్ ను రష్యా స్వాధీనం చేసుకుంటుందని ట్రంప్ చెప్పడానికి ఎటువంటి రుజువులు లేవని రష్యా విదేశాంగ మంత్రి అన్నారు.